హలో ఎవ్రీవన్, అందరికీ హాయ్. చూసారు కదా thumbnail, ఎగ్తో మనం పన్నీర్ కర్రీ లాంటిది రెసిపీ చేసుకోవచ్చు. చూడడానికి సేమ్ పన్నీర్ లాగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయరి, మీరు తప్పకుండా ఇష్టపడతారు. ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకుంటాం కదా ఎగ్స్ తోటి, బాయిల్డ్ ఎగ్స్ అని, లేకపోతే కొడుగుల పులుసు అని, కొట్టి పోసుకోవడం, టమాటా ఎగ్ ఇట్లా చేసుకుంటాం కదా. ఇట్లా కాకుండా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడురి, కంపల్సరీ మీకు నచ్చుతుంది. ఒక చిన్న సైజ్ ఆనియన్ తీసుకున్నా, ఒక మిర్చి తీసుకొని ఫస్ట్ ఒక బౌల్లో వేసుకోవాలి, కట్ చేసుకొని చిన్నగా. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నా. అందులో కొంచెం పసుపు, కొంచెం కారము, కొంచెం అల్లము, కొంచెం మసాలా, మనం ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం కేక్ ప్యాక్ని ఎట్లా వెళ్తాం సేమ్ అట్లనే ఈ ఎగ్స్ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ మీరు ఒకసారి అయితే ట్రై చేయరు, టేస్ట్ కంపల్సరీ నచ్చుతుంది. మన ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా, ఎవరైనా గెస్ట్ వచ్చినా కానీ ఇది వెరైటీగా చేసి పెట్టుర్రి, కంపల్సరీ ఇష్టపడతాయి. అసలు యాక్చువల్గా ఇది ఎగ్ అని ఎవరు ఫస్ట్ అనుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సేమ్ పన్నీర్ అని అనుకుంటారు. చూడండి మీరైతే ఇట్లా ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆగుర్రి ఏమో మర్చిపోయినా అనుకుంటున్నారు కదా, ఉప్పు వేసుకుని మర్చిపోయినా, అందుకే ఇప్పుడు మళ్ళీ వేసిన. ఉప్పు వేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ముందుగా ఇప్పుడు చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఓ బౌల్ తీసుకొని వాటర్ తీసుకోవాలి. వాటర్ ఎందుకంటే ఇప్పుడు చేసింది, మనం ప్రిపేర్ చేసింది ఆవిరికి పెట్టుకోవాలి. ఆవిరికి కుక్ అయిన దాన్ని పీసులుగా కట్ చేసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. కాబట్టి ముందుగా దీన్ని మనం ఆవిరికి పెట్టాలి. కొన్ని వాటర్ పోసి ఇట్లా ఎయిర్ మొత్తం బయటకోకుండా ఒక మూత పెట్టేసి దానిపైన ప్లేట్ పెట్టుకోవాలి. మనం ఎగ్స్ బాయిల్ చేస్తే ఎట్లా ఉడకబెడతాం సేమ్ అట్లనే ఇది కూడా ఉడకబెట్టి తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తా ఎంత ముద్దుగా కుక్ అయింది. అసలు చాలా కేక్ లాగా ఉంది. సేమ్ నేను కట్ చేస్తే నాకు అర్థమైంది, సేమ్ కేక్ లాగా ఉంటుంది. మనకు ఎట్లా ఉడికిందా లేదని గుచ్చి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇట్లా నేను చేసిన దాన్ని చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నా, పన్నీర్ పీసుల్లాగా చిన్న చిన్న కట్ చేసుకున్నా. ఇట్లా మొత్తం చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను 2 చిన్న సైజు ఆనియన్స్ తీసుకున్నా, 2 టమాటాలు, 3 మిర్చి తీసుకున్నా, కారం, పసుపు, అల్లం, ఉప్పు, గరం మసాలా తీసుకున్నానండి. ఎక్కువ కాదు, ఇలా టైప్స్ కూడా వేసుకోవచ్చు. నేను నార్మల్గా వేస్తున్నా. ఇప్పుడు ఇందులో మనం చింతపండు వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇంకా మనం చాలా టైప్స్ వేసుకోవచ్చు. జస్ట్ ఓన్లీ రోస్ట్ ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఇది చూద్దామండి. మనం ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. అందులో మనం ఆవాలు, జీలకర్ర వేసుకొని మన పోపుకి సరిపడా వేసుకొని అవి కొంచెం చిటిపట్లు ఆడిన తర్వాత నేనైతే ఎండుమిర్చి వేసాను. కానీ యాజ్ యూర్ విష్, మీరు స్కిప్ చేసుకోవచ్చు, తినచ్చు. మేమైతే తింటాము, అందుకోసమే నేనైతే ఎండుమిర్చి వేసాను. పోపులో 2 చిన్న సైజు ఆనియన్స్ వేసుకున్నాను. చిన్న సైజులో కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునేటప్పుడే ఆనియన్స్ తొందరగా కుక్ అయితే బాగుంటాయి. ఇట్లా కట్ చేసుకున్న మిర్చి కూడా ఇందులో వేసుకొని మంచిగా వేయించుకోవాలి. కానీ ఇట్లా వేస్తే వెరైటీగా, మనం ఇప్పుడు రెగ్యులర్గా తిన్నది వేరే ఉంటుంది, ఎప్పుడన్నా ఒకసారి వెరైటీగా వేసుకున్నది వేరే ఉంటుంది కదా. ఒకసారి మనం ఫీల్ చేస్తేనే మనకు అర్థమవుతుంది టేస్ట్ ఎట్లుంటుంది అనేది. కాబట్టి మీరు ఒకసారి తప్పకుండా ఇట్లా ట్రై చేయరి, కంపల్సరీ మీకు నచ్చుతుంది. వెరైటీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే కొత్త వాళ్ళైతే ఇష్టపడతారు, మంచిగా అనిపిస్తుంది వాళ్ళకైతే, వెరైటీ ఉంది అని అనిపిస్తుంది. కొంచెం మనకు సరిపడా పసుపు తీసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. టమాటా తీసుకుంటున్నా, చిన్న సైజ్ టమాటా 2 తీసుకున్నా. ఇప్పటి మట్టుకు ఒకసారి కన్నట్టు నేను చేస్తున్న కర్రీ అంతే. ఇట్లా వేసి చూడరు, మీరు తప్పకుండా మీకు నచ్చుతుంది. మనం ఎప్పుడైనా కానీ రెగ్యులర్గా చేసేవే కాకుండా ఎప్పుడప్పుడు వెరైటీగా వేసుకుంటూ ఉండాలి. వెరైటీగా వేస్తే మనకు ఇంకేదన్నా వేరే చేయాలని కూడా అనిపిస్తుంది. ఎప్పుడు ఒకటే రొటీన్ కాకుండా ఇట్లా వేసి చూడరు ఒకసారి. ఇప్పుడు టమాటా ఉడికిన తర్వాత నేను అల్లం వేస్తున్నా, ఎందుకంటే స్టార్టింగ్ అల్లం వేస్తే అంటుకుంటుందని, మాడిపోతుందని చెప్పి వేయలేదు. కొంచెం తీసుకున్నా, అల్లం పేస్ట్ ఎక్కువ యూజ్ అల్లం తీసుకున్నా. మంచిగా కొంచెం సేపు అది స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కారము, నేను ముందుగా చూపించినట్టు 2 స్పూన్స్, 2 స్పూన్స్‌న్నర కారం తీసుకున్నా. ఎక్కువ కారం ఏం లేదు ఇది, అందుకోసమే 2.5 అట్లా తీసుకున్నా. ఇది కొంచెం కారం వేసిన తర్వాత వెంటనే వాటర్ యాడ్ చేయొద్దు, ఎందుకంటే కారం కుక్ అవ్వాలి. కారం కొంచెమైనా కుక్ అయితేనే అది బాగుంటుంది, లేకపోతే కారం కారం వస్తుంది. ఎప్పుడైనా కానీ మనం కారం వేసిన ఒక 2 మినిట్స్ వరకు మంచి కుక్ అవ్వనివ్వాలి.
కారం కుక్ అయిన తర్వాతనే అందులో వాటర్ యాడ్ చేసుకోవడం లాంటివి చేయాలి. ముందుగా కారం వేసిన వెంటనే మనం వాటర్ యాడ్ చేస్తే అంత కారం కారం వస్తుంది, టేస్ట్ అనిపించదు. ఎప్పుడైనా గుర్తుంచుకొని చూడండి. ఇట్లా గ్రేవీ మంచిగా అయిన తర్వాత ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మరగనివ్వాలి. మనం ముందుగా కట్ చేసుకున్న పీసులు ఉంటాయి కదా, ఎగ్ పన్నీర్ పీసులు, వాటిని అందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా ఆ సూప్ మొత్తం వాటికి పట్టాలి. వాటికి పట్టిన తర్వాత చూడండి ఎంత బాగా, అసలు భలే ఉంది. అసలు చేసేటప్పుడే మంచిగా అనిపిస్తుంది. అసలు కేక్ పీసులతో చేసినట్టు, పన్నీర్ పీసులతో చేసినట్టు అనిపిస్తుంది. నాకైతే మంచిగా అనిపించింది ఫీలింగ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీల్ ఎట్లుందనేది నాకు కామెంట్ చేసి తప్పకుండా చెప్పుర్రి. ఒకసారి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇట్లా కుక్ అయిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని కొంచెం ఆవిరి పట్టించిన తర్వాత చూడాలి. కానీ చూడండి, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మీరు ఇది తప్పకుండా వేయండి. వాళ్ళని అడగండి ఇదేంటో అని. కనిపెడతారా కనిపెట్టరా చూడండి. కొంచెం గరం మసాలా తీసుకుంటున్నా. నేనే ప్రిపేర్ చేసుకున్నా. కొంచెం లవంగాలు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, ఇలాచీలు ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్న పౌడర్ అండి. ఫైనల్లీ అయితే ఇట్లా వచ్చింది కర్రీ మాత్రం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి.